చదువుకున్నాను, 2 మాస్టర్స్ చేశాను, థియాలజీలో 2 మాస్టర్స్, డిప్లొమాలు చేశాను, డిగ్రీ చేశాను, డిప్లొమా నార్మల్ డిప్లొమా. కావలసినటువంటి 7 లక్షణాలు. క్రీస్తుకు బెలియాలకు ఏమి పొత్తు, విశ్వాసకి అవిశ్వాసకి ఏమి పొత్తు. ఒక కేవలము దేశాన్ని పరిపాలించే రాణి దగ్గరికి పోయేటప్పుడే మారు మనసుకు తగిన ఫలము ఫలించేటటువంటి సత్క్రియలను ధరించేటటువంటి వారిగా ఉండాలి. మచ్చడాగు ముడత కళంకం లేని ఒక సంఘం కోసం రాబోతున్నాడు. వీళ్ళు పరిశుద్ధులు, వీరు దేవుని బిడ్డలు, వీళ్ళు ప్రార్థనలు చేస్తారు. శరీరాస నేత్రాస జీవడంబం అన్న ఈ శరీరాన్ని ఏలడమే రాజరికం. దేవుడు ఏం చేస్తుంటాడు? గుచ్చుతూనే ఉంటాడు. నువ్వు 100 చర్చిలు మారినా వెంటనే పక్క ఈ సంఘం మొత్తం హగ్గు కాదు బిగ్గు కాదు ఎడకపోతాడు. ఎందుకంటే బాబాయ్ తెలుగు చర్చి పోవద్దు బాబు. వేదన, రోదన, కన్నీరు, నా దేవునికి నేను దూరమైపోయానే అనేటటువంటి వచ్చే రిపెంటెన్స్. ఆదివారం నేను కమ్యూనియన్ తీసుకుంటాను, సోమవారం పోయి నేను చీకటి పనులు చేస్తాను. నేను ఏర్పాటు చేసుకునేందుకు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్పొందుకోవడానికి, నేను ఏర్పాటు చేసుకునేందుకు జీవవృక్ష ఫలాలు తినడానికి, నేను ఏర్పాటు చేసుకునేందుకు బలహీనతల్ని క్షమించు ప్రభా, నన్ను చేయి విడవద్దు తండ్రి, నేను తిరిగి నీ యొద్దకు చేరేంత వరకు, ఈ లోకంలో బ్రతికినంత కాలం నన్ను చెయ్యి విడవద్దు ప్రభా. ఒక మాట నేను మీతో పంచుకుంటాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవాని పాదములు స్తోత్రం. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరు. మనందరికీ ఒక భాగం అన్ని విషయాలు తెలుసు కాబట్టి కొన్ని ఏరియాల్లో ప్రయాసపడి భారం అవుతున్న సమస్త జనులారా అని కానీ, భూదిగంత నివాసులారా అని కానీ, పిలిచినటువంటి ఏ సేవకుని యొక్క స్వరం కానీ, తల్లిదండ్రుల ప్రార్థన కానీ, సేవకుల యొక్క విజ్ఞాపనలు కానీ ఈరోజు మనల్ని ఆకర్షించినందువలన ఈ దినమందు మనం దేవుని సన్నిధికి వచ్చున్నాం. ఈ యొక్క ఉపమానంలో ప్రభు యేసుక్రీస్తు అంటున్నారు, పెండ్లి విందుకు పిలువబడినటువంటి వ్యక్తులు అనేకులు వంకలు చెప్పి వెళ్ళిపోయినారు. వచ్చినటువంటి వారిలో ఒకతనికి మాత్రం పెండ్లి వస్త్రం లేదు. జనరల్గా యూదులు ఎవరినైనా పెండ్లికి పిలిస్తే ఆ ఎంట్రన్స్లోనే వాళ్ళు కాళ్ళు కడుక్కున్న తర్వాత, వాళ్ళకి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కడుక్కున్న తర్వాత వస్త్రం ఇస్తారంట, పెండ్లి వస్త్రం. దాంతోపాటే ఆ హాల్లోకి ఎంటర్ అవుతారు. అలాంటి పెండ్లి వస్త్రం లేకుండా ఈ హాల్లోకి నువ్వు ఎలాగ వచ్చావు అని అతను అడిగినప్పుడు అతనికి ఆన్సర్ లేదు. ప్రభు అయితే మనల్ని పిలుస్తున్నారు. పిలిచిన తర్వాత మనం దేనికి వెంబడిస్తున్నాం? ఒక క్వశ్చన్ వేస్తే మధ్యాహ్నం ఒకళ్ళు కూడా ఆన్సర్ చేయలేదు. కొంతమంది రెస్ట్, ఫిజికల్ రెస్ట్, నాకు ఉద్యోగం లేదు కాబట్టి, నా పెళ్లి కాలేదు కాబట్టి, నా పిల్లలు పుట్టలేదు కాబట్టి, నాకు ఉద్యోగం లేదు కాబట్టి, నాకు అయి లేవు, నాకు ఈ లేవు, నాకు ఇస్తాడని భౌతికమైనటువంటి నిరీక్షణతో ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా నా దగ్గర నేను పిలిచినారు కాబట్టి అందుకని నేను వచ్చాను అనుకుంటారు. కొందరేమనుకుంటారు, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుని యొద్ద నేను నేర్చుకోవాలి, దేవుని యొక్క ఆలోచన నేర్చుకోవాలి, నీతిమంతులుగా ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి అనే విషయంలో కొంతమంది వస్తారు. కొంతమంది ఏమొస్తారు, దేవుని రాజ్యాన్ని వెతకాలని వస్తారు. నా మటుకు నేనైతే వీటన్నిటి గురించి రాలేదు, కానీ అసలు దేవుడు ఏంటో తెలుసుకుందాము, దేవుడు అంటే ఏంటి, ఆ శబ్దానికి ఉన్న మీనింగ్ ఉన్న అర్థం ఏంటి, ఆయన ఎక్కడుంటారు, ఆయన అంటే ఏంటి అని తెలుసుకుందామని నేను వచ్చాను. స్టిల్ నౌ గాడ్ ఈజ్ సో మచ్ గ్రేట్. నేను అంత అర్హురాలను కాదు. నేను తెలుసుకున్న దాంట్లో 10 ఏళ్ళు నేను చదువుకున్నాను, 2 మాస్టర్స్ చేశాను, థియాలజీలో 2 మాస్టర్స్, డిప్లొమాలు చేశాను, డిగ్రీ చేశాను, డిప్లొమా నార్మల్ డిప్లొమా. ఇన్ని 10 ఏళ్ళు చదివినా కూడా స్టిల్ నాకు ఏంటో తెలుసుకోవాలి. నా దేవునితో ఉండడానికి కావలసినటువంటి క్రీస్తు సారూప్యం అని పొందేటటువంటి విధానం తెలుసుకోవడం అనేది చాలా భాగ్యం. అది అంతులేనటువంటి మహాసముద్రం అంత లోతైనది. సో దేవుని రాజ్యాన్ని, మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకడానికి కొంతమంది వస్తారు. కొంతమంది ఎలా వస్తారంటే, పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలి, ఇంతవరకు నా శరీర అవయవాలు నేను పాపమునకు దోసలుగా ఉంచాను, ఇక నుంచి నేను పరిశుద్ధతకు నేను దోసలుగా ఎలా ఉంచుకోవాలి అనే రీతిలో దేవుని దగ్గరకు వచ్చి తాము
ఏర్పాటు చేసుకుంటారు. ఈ రక్షణని అంతం వరకు ఎవరు కాపాడుకుంటారో వారే దేవుని రాజ్యానికి అర్హులని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఆరోదిగా కొంతమంది ఎందుకు వస్తారు అని అంటే, వాళ్ళు ఏమి అనుభవిస్తున్నారో, ఏ మేలును అనుభవిస్తున్నారో, ఏ రక్షణ వల్ల విడుదల పొందుకున్నారో, ఏ రక్షణ వల్ల లోకంలో ఉన్నటువంటి సమస్త దీవులను అనుభవిస్తున్నారో సర్వలోకానికి వెళ్ళి చెప్పాలి అనే తపనతో కొంతమంది క్రీస్తు వద్దకు పిలువబడి ఉన్నారు. సో ఏ ఏరియాలో నువ్వు ఈ రోజున పిలువబడ్డావు? పిలువబడిన నీవు దేనితోటి దేవుణ్ణి ఎదుర్కోవాలని సిద్ధపడుతున్నావు? పెండ్లి వస్త్రంతో అతను ఎవరైతే పిలువబడి ఉన్నారో వాళ్ళు పెండ్లి వస్త్రాన్ని కలిగి ఉండాలి అని బైబిల్ బోధిస్తుంది. ఈరోజు ఎలక్టెడ్ లేదా చూజన్ లేదా ఏర్పరచబడినటువంటి వారిలో కావలసినటువంటి 7 లక్షణాలు. అంటే మనము ఆ వస్త్రాన్ని ధరించి ప్రభువు మనల్ని బహళ నమ్మకమైన మంచి దాసురాలా అని అనాలంటే మనకు కావలసినటువంటి 7 లక్షణాలు. టైటస్ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను పరిగెత్తుతున్నాను, మీరు కూడా నాతో పాటు పరిగెత్తి త్వరగా చదవండి. 2nd chapter 14th verse. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి వాళ్ళను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆమేన్. ప్రభువు మన కోసం అర్పించుకున్నాడు కాబట్టి మనం దేనితో ఆయన ఎదుర్కోవాలి? యూదులైతే పెండ్లి వస్త్రాన్ని ధరించి ఎదుర్కొంటారు. మనం ఏమి ధరించాలి? పూర్వము మనలో ఉన్నటువంటి శరీర క్రియలు ఎన్నో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, అపోస్తలుడైన పౌలు చెప్పారు. కానీ born again అయిన తర్వాత, అంటే ప్రభువైన యేసుక్రీస్తుని మన రక్షకుడిగా స్వీకరించి మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని 10 మందికి మనం చెప్తున్నామంటే మనం ధరించవలసినది ఏంటి? మొదటిగా సత్క్రియలు అనేటటువంటి మారు మనసుకు తగిన ఫలము ఫలించేటటువంటి సత్క్రియలను ధరించేటటువంటి వారిగా ఉండాలి. దేవుణ్ణి మనం ఎదుర్కోవాలంటే మొదటిగా సత్క్రియలు లేకుండా ఎదుర్కోలేం. క్రీస్తుకు ముందు, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము 2 ఉన్నాయి. కల్చర్కి మన యొక్క రాజ్యానికే క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము ఉన్నాయి. మన జీవితాలకి క్రీస్తుకు పూర్వం ఎలా ఉన్నాను, క్రీస్తులో నేను జన్మించిన తర్వాత నా జీవితం ఎలా ఉంది? ఈ డిఫరెన్స్ అనేది ఎవరు చూడాలి? పూర్వము ఏ విషయంలో అయితే అన్యులు నిన్ను దూషిస్తున్నారో అదే విషయంలో, అదే పరిస్థితిలో ఆ నోరే భయము నుండి పాపము నుండి క్రీస్తు పలకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఆమేన్. యెహోవా తన కొరకు భక్తులను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భక్తులు, సామెతల గ్రంథంలో ఏముంది? మనుషుడు పడక మీద కూర్చొని దురాలోచన చేసి నెక్స్ట్ డే ఆలోచనలు ఎలాగ క్రమం పెట్టాలని ప్లాన్ చేస్తాడు పడక మీద ఉండి. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న భక్తుడు ఎలాగా ఉంటాడంట? పడకల మీద నుండగా భయము నుండి పాపము చేయకుడి, మీ హృదయములలో ధ్యానం చేయండి. మనకిను అవిశ్వాసులకు ఎక్కడ డిఫరెన్స్ కనబడాలి? కీడుని గురించి ఆలోచించిన హృదయంలో ఉన్న తలంపు మొత్తము మన ఆలోచన పుట్టక మునిపే మన తలంపులు దేవుడు చూస్తూ ఉన్నారు. సో మనల్ని చూస్తున్న దేవుడు, మన ఆలోచనలు చూస్తున్న దేవుడు ఇప్పుడు ఒకవేళ నేను పండుకొని కీడైన తలంపుల గురించి ఆలోచిస్తూ ఉంటే నా హృదయము దేవుడు యాక్సెప్ట్ చేసేటటువంటిదిగా, అంటే నా అతిక్రమంలో నేను వదిలిపెట్టానని నేను అనుకుంటూ నేను పడకలో పండుకొని విపరీతమైనటువంటి చెడు ఆలోచనలతో నేనుంటే దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? నా వస్త్రంలో ఏముంటాయి? మచ్చ, డాగు, ముడతలుంటాయి. నా ఆలోచనలనే మచ్చలు, నేను నా కీడైన తలంపులు. ఏ సంఘం కోసం ప్రభు రాబోతున్నాడు? మచ్చ, డాగు, ముడత, కళంకం లేని ఒక సంఘం కోసం రాబోతున్నాడు. సంఘం అంటే మనందరము కూడా. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో
దేవునికి మనమందరము పరిశుద్ధ జనము. లేదా చిన్నప్పుడు మీకు తెలుసా లేదా కానీ మేము చిన్నప్పుడు చాలా రిమోట్ ఏరియాలో ఉండేవాళ్ళం, పల్లెటూరులో. తెల్ల చీరలు కట్టుకొని వైట్ డ్రెస్లు వేసుకొని ఉదయాన్నే పాటలు పాడుతూ పరిచర్య చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు ప్రెసిడెంట్లు కూడా లేచి నిలబడేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకు తెలుసా? వీళ్ళు పరిశుద్ధులు, వీరు దేవుని బిడ్డలు, వీళ్ళు ప్రార్థనలు చేస్తారు, వీరి ప్రార్థనలు దేవుడు వింటాడని హిందువులు మాట్లాడుతుండేవాళ్ళు అలాగా. అది మనం. కానీ ఈ రోజుల్లో ఆ సాక్ష్యము చెప్పకపోగా పాస్టర్ల గురించి యూట్యూబుల్లోనూ, ఈ పాస్టర్ ఆ ట్యూబ్లో, ఆ పాస్టర్ ఈ ట్యూబ్లో పెట్టి 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 అన్యుల మధ్య క్రీస్తుని సిలువ వేయటం, గంటకోసారి సిలువ వేయడం, లేదంటే మనమే అవమానం చేసుకుంటున్నాం. యవనస్తులు ఎవరు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. మా దగ్గర నేను బాగా ఖచ్చితంగా చెప్తూ ఉంటాను, ఇలాంటివి మీరు చూడకూడదు, ఇలాంటి వాటికి లైక్లు వీక్లు ఏమి కొట్టకూడదు. కనుక మనం ఎవరి మసలు చీకటిలో, ఒకప్పుడు నేను చీకటిలో ఉన్నాను, ఇప్పుడు నేను వెలుగులోకి వచ్చున్నాను. కనుక నా గురించి నేను సాక్ష్యం చెప్పేటటువంటి స్థితిలో నేను ఉండాలి. కానీ ఈ వేరే వాని దూలం సంగతి నాకెందుకు? ఒక దూలం తీయమని దేవుడు నన్ను పిలవలేదు, నా నలుసును తీసుకోమని నన్ను పిలిచాడు. కనుక ఎలాంటి వారముగా మనం ఉండాలి ఇక్కడ? ఈరోజు మనం ఒక వస్త్రాన్ని కాపాడుకోవాలి, లేదా పెండ్లి వస్త్రాన్ని ధరించాలి అని అంటే ఏ పెండ్లి వస్త్రం? గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి కదా మనల్ని అందరూ పిలుస్తున్నాడు దేవుడు. మనందరికీ వాక్యం తెలుసు, గొర్రెపిల్ల మహోత్సవానికి మనల్ని పిలుస్తున్నారు దేవుడు. అందుకనే మనం అందరం కూడా సంఘాల్లో దినము దేవునితో ఉండడానికి సిద్ధపాటుని గురించి మనం నేర్చుకుంటున్నాం. అలాంటప్పుడు ప్రియమైన వారలారా, నీవు రాజుగా పిలువబడ్డావా? మనం రాజులము, యాజకులము ఖచ్చితంగా 100% అందరం ఒప్పుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పాట పాడతారు, ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు, ప్రతి నోరు హల్లెలూయా అని స్తుతిస్తుంది. రాజులుగా ఒప్పుకుంటామా? రాజులు ఎవరు అసలు? దేశాన్ని పరిపాలించే వాళ్ళు రాజులు. క్రైస్తవుల రాజులు ఏంటంటే శరీరాస, నేత్రాస, జీవపు డంబం అన్న ఈ శరీరాన్ని ఏలడమే రాజరికం. అందుకు మనం రాజులం. నేను నా శరీరాన్ని నేలకుండా, నా శరీరాన్ని నేను కంట్రోల్ చేసుకోకుండా నేను మీకు చెప్తే నా దూలం మీ కళ్ళకు కనపడుతుంది. కనుక రాజులు ఎవరు? మనం ఒప్పుకుంటున్నామా మనమే రాజులమని? మనల్ని దేనికి ప్రాక్టీస్ చేయమంటున్నాడు? ఈ యొక్క ఏరియాలో మనం ఎప్పుడైతే చీకట్లో ఉంటామో, చీకటిలో ఉన్న మన యొక్క వస్త్రము, లేదా ఆ రక్షణ వస్త్రము, లేదా పెండ్లి వస్త్రం అనేది, లేదా సంఘముతో మనం కూడా జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే మనము రాజులము కాదు, యాజకులము కాదు, కానీ సిలువ వేసేటటువంటి వారముగా మనం ఉంటాం. కనుక ప్రియమైన వాళ్ళారా, వస్త్రాన్ని ధరించడానికి మనం ఎలక్టెడ్, లేదా చూజను, లేదా ఏర్పరచబడిన వాళ్ళమైతే 4వ ఏరియా లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం. వినడానికి చాలా అందంగా ఉంటాయి, బైబిల్ స్టోరీలు చాలా బాగుంటాయి. నేను ప్రామినెంట్ మెన్ అని ఈ న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. హానోక్ నుండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు సాల్మన్ గారి దగ్గరే ఉన్నాం. చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది రాజులు ఉన్నారు, చాలా ఏరియాస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, లేకుంటే వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ఏరియాల్లో ఇక్కడ ఒక మాట ఉన్నది చూడండి, దేవుని వాక్యం విని దాన్ని గైకొనువారు. మొదట నువ్వు రాజువి అనగానే సౌలు ఆనందంగా గైకున్నాడు, తను కూడా ప్రవచనాలు చెప్పాడు, తను కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యాడు. గొలియాతును ఎప్పుడైతే దావీదు చంపాడు, రాజుకి 1000, గొలియాతుకి 10,000 అనగానే సౌలులో ఏమొచ్చింది? అసూయ వల్ల ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చింది. అందువలన ఒక దెయ్యం బదులు ఎన్ని దెయ్యాలు వచ్చినాయి? యేసుక్రీస్తు చెప్పారు, ఒకటి ఎల్లగొట్టుకుంటే ఎన్ని వస్తాయి? కనుక మనలో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఏ విధంగా చూసుకోవాలని అంటే, ఏం చదివాం మనం 11:28లో? దానిని ఒకవేళ గైకొనకపోతే, సౌలు గైకొనలేదు కాబట్టి అతనిలో ఒక దురాశ వచ్చింది. కాబట్టి దురాశ వల్ల ఏమొచ్చింది?
దురాత్మ వచ్చింది. అసూయ వల్ల ఏమొచ్చింది? దావీదుని చంపాలన్న కక్ష వచ్చింది. ఇవి దేవునికి యాక్సెప్టబుల్ కాదు. అందుకనే సౌలుని ఏం చేశాడు? దేవుడు రిజెక్ట్ చేసేసాడు. నువ్వు రాజుగా ఉండడానికి వీల్లేదన్నాడు. కానీ దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకన్నాడు? దావీదులో తప్పలేదా? ఉంది. కానీ వెంటనే ఏం చేశాడు? ఆయన నాతాను చెప్పగానే హృదయం పగిలేలాగా పశ్చాత్తాపంతో దుఃఖపడ్డాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని తీసుకుంటే ఏమవుతాం? మనం రిపెంట్ అవుతాం. ఈ వాక్యం ఈ చర్చిలో ఈ పాస్టర్ గారి ద్వారా నాకు వాక్యం హృదయంలో గుచ్చుకుంటుంది కాబట్టి ఈ చర్చి మానేసి ఇంకో చర్చికి పోతాను. నీలో మార్పు రానంత వరకు దేవుడు ఏం చేస్తుంటాడు? గుచ్చుతూనే ఉంటాడు. నువ్వు 100 చర్చిలు మారినా, అక్కడ మారినా, ఇక్కడ మారినా, ఏ పాస్టర్ దగ్గర మారినా హృదయం ఏమవుతుంటది? నొప్పి పుడుతూనే ఉంటది. ఎందుకు? పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపుతావు? మంచి చదువులు చదువుకోవాలని పంపుతావు. బాగా చదవలేదనుకోండి ఏం చేస్తారు తల్లిదండ్రులు? ట్యూషన్ కూడా పంపుతారు. ట్యూషన్లో కూడా చదవట్లేదు అనుకోండి, ఇంట్లో పెట్టి ఏం చేస్తారు? వాయిస్తారు. దేవుడు ఏం చేస్తాడు? ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తారు. ఒక పాస్టర్ కాదు, 2 పాస్టర్లు కాదు, అనేక సార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆత్మలో మాట్లాడతాడు, నిద్రపోయినప్పుడు కళలో మాట్లాడతారు. చివరికి వినకపోతే శరీరంతో మాట్లాడతాడు. మీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. కనుక వాక్యాన్ని తీసుకొని వాక్యం అనుసరించేటటువంటి వారిగా ఉన్నప్పుడే మన వస్త్రం ఏమవుతుంది? మచ్చడాగు ముడతలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ఒకసారి మనల్ని కడిగేశాడు కదా. అయినా మనము పాప నియమం అని మీరు ఒకటి చదువుతున్నారు కదా, ఇక్కడ ఒప్పుకోలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు మీరు ఒప్పుకోలు? ఈ వారంలో మన హృదయంలో కలిగిన ప్రతి దేవునికి వ్యతిరేకమైన ఏ తలంపైనను, ఏ విధమైన ఆలోచన అయినను, ఏ కీడైన మాటలు కానీ, మన సంభాషణలు కానీ, మన మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా మనం చేసేటటువంటి వాటి ద్వారా మనకు వచ్చేటటువంటి ఏ అపవిత్రత అయినా కూడా పరిశుద్ధమైన శరీరాన్ని మనం ముట్టుకోక మునిపే మనల్ని పరిశుద్ధపరిచినట్లుగా మనం పాపపు ఒప్పుకోలు చేస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, 5వ ఏరియాని who endures the temptation. First one is characterized by zeal. జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తు. రెండవదిగా సెట్ అపార్ట్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్, యు హిమ్సెల్ఫ్, నీ అంతటి నువ్వే పాపం నుండి వేరుగా రావాలి. మూడవదిగా గాడ్స్ స్పెషల్ పీపుల్. నాలుగవదిగా హూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ కీప్ ఇట్, దేవుని వాక్యం విని దాని హృదయంలో దాచుకునేవాళ్ళు. 5వదిగా శోధన వచ్చినప్పుడు ఏం చేయాలా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించి వారికి చేసిన వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందను. చాలా మంది ఏమంటారంటే, ఒకడు శోధన గుండా పోతూ ఉంటే, ఒకడు బలహీనత గుండా పోతూ ఉంటే భలే క్రిటిసైజ్ చేస్తారు. ఇప్పుడు నాలో ఉన్న పాపము ఎప్పుడు బయటకు వస్తుంది? నాకు అవకాశం దొరికినప్పుడు. నాకు ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో, ఎగ్జాంపుల్ నేను దొంగని, ఇక్కడ డైమండ్ నెక్లెస్ ఉంది, ఎవరూ లేరు, నాలో ఉన్న లోపల ఉన్న క్యారెక్టర్ ఏం చేస్తుంది? తీసుకో 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 అని చెప్తూ ఉంటారు. సో నేను అవకాశం దొరికింది కాబట్టి దాన్ని ఏం చేస్తాను? నేను తీసేసుకుంటాను. ఒక పాస్టరో లేకుంటే దేవుని భక్తుడో అక్కడ నిల్చున్నాడు అనుకోండి, నేను తీయటం చూశాడు అనుకోండి, ఆయన నన్ను ఏం చేయాలా? సిస్టర్, నువ్వు అలా తీయకూడదమ్మా, నువ్వు దేవుని కలిగిన దానివి, నువ్వు కమ్యూనియన్ తీసుకుంటున్నావు, పాటలు పాడుతున్నావు, నన్ను గద్దించాలి. గద్దించకపోగా వెంటనే పక్క గుజుగుజుగుజుగుజుగుజుగుజుని ఈ సంఘం మొత్తం రేపేశాడు అనుకోండి, నా పరిస్థితి ఏంది? తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడికో పారిపోయాడు, దేశాలు వదిలేసి వెళ్ళిపోయినాడు. కానీ వాడికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వస్తా ఉంటే పెద్ద కుమారుడు గొనిగినట్లుగా సంఘం మొత్తం సనికి గొనిగితే వాడు ఏం చేస్తాడు? పర్మనెంట్ గా. అప్పుడైతే దేవుని ప్రేమ కాబట్టి తండ్రి హగ్ చేసుకున్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హగ్ కాదు, బిగ్గు కాదు, ఎడకోబోతాడు. ఇంక నో చర్చి. ఎందుకంటే బాబాయ్ తెలుగు చర్చి పోవద్దు బాబు, అక్కడ అందరు క్రిటిసైజ్ చేస్తారు. నేను అసలు చేయమంది ఎవరు క్రిటిసైజ్ ఎందుకు చేయించుకుంటున్నాను? అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి?
రిపెంట్ అవ్వాలా. అవును నేను చేశాను, సంఘం ఎదుట చెప్పాలా, నేను చేశాను, నేను ఇంకా తిరిగి చేయను అనేటటువంటి శోధన ఇంకో ఏరియాలో చూస్తే కాల్లో ములుగుచ్చుకుంది, నువ్వు నడవలేకపోతున్నావు. ముళ్ళుని ఏం చేయాలా? ముళ్ళని తీయాలి కదా. ఏం పెట్టి తీయాలా? ముళ్ళు కంటే షార్ప్ ఐటమ్ని పెట్టి తీస్తారు. కనుక ఒక శోధన మనకు వచ్చిందంటే దాని దగ్గర కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తేనే దానిలో నుండి మనం బయటకు రాగలుగుతాం. ఎందుకు దేవుడు శోధనకు అప్పగిస్తున్నాడు మనల్ని అంటే, మనలో ఉన్నటువంటి బలహీనత ఎప్పుడైతే బయటకు వస్తుందో దాని నుంచి కలిగేటటువంటి వేదన, రోదన, కన్నీరు, నా దేవునికి నేను దూరమైపోయానే అనేటటువంటి వచ్చే రిపెంటెన్స్ అనేది, తప్పిపోయిన కుమారుడు హృదయంలో నుంచి వచ్చిన రిపెంటెన్స్ ఎప్పుడైతే వస్తుందో జీవితంలో మళ్ళా తిరిగి ఆ తప్పు నువ్వు చేయవు. అందుకనే శోధన సహించేవాడు ధన్యుడు, వాడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఏర్పరచబడిన వారు ఏం చేస్తారు? ఏదోలేండి బలహీనుడు కదా, తప్పిపోయాడు, ఏదో అందులోనే ఆనందిస్తున్నాడు, ఆనందించని. ఇది ఎవరి బోధ? అపవాది బోధ. కరెక్ట్ చేయాలి, వాడు అందులో నుంచి బయటికి రావాలి. మనతో ఉండి వాడు నరకానికి వెళితే, నేను ఎప్పుడు చెప్తాను, నాతో ఉండి 1000 మంది నాతో ఉండే కంటే 1000 మందితో పాటు నేను ముందు పోయి నరకానికి పోయే కంటే నాతో ఒకళ్ళిద్దరు ఉన్నా చాలు, వాళ్ళు ఇద్దరు నేను మేమిద్దరు పరలోకానికి వెళ్తాం. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. నేను అదే బోధించుకుంటాను, నేను అదే బోధించుకుంటాను. ఎందుకు అని అంటే, ఎవరి రక్షణ వాళ్ళది, ఎవరి వస్త్రం వాళ్ళది. ఒక్కడికే అక్కడ పెండ్లి వస్త్రం లేదు, అందరికి గురించి మాట్లాడట్లేదు దేవుడు, ఒక్కరి గురించి మాట్లాడుతున్నా. ఆ ఒక్కడు నేనైతే, నువ్వైతే నీ పెండ్లి వస్త్రం ఉందో లేదో, నువ్వు ఆ ఏర్పాట్లో ఉన్నావో లేదో చెక్కింగ్ మాత్రమే ఈరోజు. తర్వాత 6వదిగా, హూ వాక్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 89:15. యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనిచున్నారు. యేసుక్రీస్తు మన గురించి ఏం చెప్పారు? క్రైస్తవుల గురించి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నేను వెలుగుగా ఉండాలంటే నేను చీకటి క్రియలు చూస్తుంటే ఎంతమంది నన్ను వెంబడించి చర్చికి వస్తారు? నేను వెలుగులోకి పిలువబడ్డాను, నేను బోర్న్ అగైన్ అయ్యాను, నేను ప్రతి వారము కమ్యూనియన్లో పరిశుద్ధమైన శరీరంలో రక్తంలో పాలు పంచుకోవడానికి దేవుడు నన్ను పిలిచాడు. ఆదివారం నేను కమ్యూనియన్ తీసుకుంటాను, సోమవారం పోయి నేను చీకటి పనులు చేస్తాను. సో నన్ను చూసి ఎంతమంది రక్షణ పొందుతారు? ఇదేనా సర్వలోకమునకి వెళ్ళి సువార్త ప్రకటించండి అంటే ఎవరు ప్రకటించాలి? మనము కదా. ఓన్లీ పాస్టర్స్ కాదండి, ప్రతి క్రైస్తవుడు. నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు తల్లిగా తండ్రిగా ఉన్నంటే యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ చిల్డ్రన్ టు గో ఇన్ ద ఫెయిత్. నువ్వు ఫెయిత్ గురించి వాళ్ళతో మాట్లాడకపోతే నీలో ఉన్న సపరేషన్ లైఫ్, నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాననే మాట నీకు లేకపోతే పిల్లలకి ఎలా బోధిస్తావు? సో పేరెంట్స్ పిల్లలకు బోధిస్తారు, ఫ్రెండ్స్, ఒక యవనస్తుడు ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్కి బోధిస్తారు. సో అందరము కూడా ఆ కమిషన్, గ్రేట్ కమిషన్ ప్రతి ఒక్కరి మీద ఉంది, నాట్ ఓన్లీ ద పాస్టర్స్. ఎక్కడైనా గొర్రె పొట్టేళ్ళు డెలివరీ అవుతుందండి, ఏవి పిల్లల్ని పెడతాయి? గొర్రెలు పిల్లల్ని పెడతాయి కదా, గొర్రె పిల్లల్ని పెడతాయి. సో అలాగా పాస్టర్లు ఎంతవరకు పెడతారు? మీరు తెచ్చే గొర్రెలకి మేము ఫీడ్ చేస్తూ ఉంటాం. కాపరి అంటే అర్థం ఏంటి? మీరు తెచ్చే గొర్రెలకి, పిల్లలకి మేము ఫీడ్ చేస్తూ ఉంటాం. కనుక మీ యొక్క వెలుగును చూసి, మీ ప్రవర్తన చూసి అనేకులు చర్చికి, క్రీస్తు వైపుకి ఆకర్షింపబడాలి. అందుకు కదా ప్రభు పిలిచాడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే కదా ఏర్పాటు చేసుకున్నాడు మనందరినీ. సో అలాంటప్పుడు నువ్వు వెలుగులో నడవకపోతే, నువ్వు లోకమునకు వెలుగై ఉండకపోతే, క్రీస్తు యొక్క దేవుని యొక్క వెలుగు లేదా క్రీస్తు యొక్క బోధ అనే వెలుగు నీ హృదయంలో లేకపోతే ఏం బోధిస్తావు? 7వ ఏరియా, సబ్మిట్ యువర్ సెల్ఫ్ త్రూ ద హోలీ స్పిరిట్. 2వ దశలోనికల్కి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు. నేను ముగిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దేనికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు?
ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన. ఎవరు ఏ పాస్టర్ ఏమీ చెప్పి మిమ్మల్ని గుచ్చరు. పేతురు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం ఏం చేసింది? వారి హృదయాన్ని గుచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అయ్యా, మా హృదయంలో నీ వాక్కు గుచ్చుకున్న కనుక మేమేం చేయాలన్నారు. కనుక వాక్యం ఎప్పుడైతే నీ హృదయాన్ని తాగుతుందో, వాక్యం అనుసరించి నడుచుతావో, ఎప్పుడైతే నువ్వు వాక్యం అనుసరించి నడుస్తావో నీలో నుండి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగే అనేకులకి దారి చూపిస్తుంది. ఆదేరే సంఘము మచ్చ, డాగు, ముడత, కలంకం లేని వస్త్రాన్ని ధరించినటువంటి వాడుగా నువ్వు మార్చబడతావు. ఇందుకోసమే కదా ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు, మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. జగత్తుత్పత్తికి మునిపే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభువు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? అనేకులకు నువ్వు ఒక వెలుగుగా ఉండడానికి. నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? నిత్య జీవం పొందుకోవడానికి. నిన్ను ఏర్పాటు చేసుకునేందుకు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్పొందుకోవడానికి. నిన్ను ఏర్పాటు చేసుకునేందుకు జీవవృక్ష ఫలాలు తినడానికి. నిన్ను ఏర్పాటు చేసుకునేందుకు కన్నీరు, వేదన, రోదన లేని ఆ పట్టణంలో 1000 ఏండ్ల 10,000 సంవత్సరాలు నిత్యమో బ్రతుకుతామో ఆ స్థితికి ప్రభు మనల్ని పిలిచారు. ప్రియమైన వారలారా, నువ్వు ఏర్పరచబడిన గుంపులో ఉన్నావా? పిలువబడిన గుంపులోనే ఉన్నావా? నువ్వు ఏర్పరచబడిన గుంపులో ఉంటే 7 స్టెప్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు 7 తీసుకొస్తా. ఈ 7 స్టెప్స్లో నీ జీలేంటి? క్రీస్తు కోసం జీవించే ఆతృత, తృష్ణ ఉన్నదా? లేక నీ ఫ్యామిలీ కోసం జీవించి, లేదా నీ యొక్క శరీర కోరికల కొరకు జీవించేటటువంటి తృష్ణ ఉన్నదా? నీవు క్రీస్తు కోసం పాపంలో నుండి సపరేట్ చేసుకుంటున్నావా? నువ్వు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క స్వకీయ సంపాద్యము అని నువ్వు నమ్ముచున్నావా? నీ ఏర్పాటుని గురించి వాక్యము వినడమే కాకుండా వాక్యం అనుసరించి నడవడానికి ఇష్టపడుతున్నావా? అయ్యో, నేను బలహీనుడిని, నాకు శోధన వచ్చింది, ఇంకెప్పుడు ఏం చేస్తాంలే, లైఫ్ లాంగ్ ఇందులో ఉంటాం అనుకుంటున్నావా? లేదంటే ఆ శోధనలో నుండి బయటికి రావాలనుకుంటున్నావా? శోధన సహించినప్పుడు, అందులోంచి బయటకు వచ్చినప్పుడే నీకు నిత్య జీవము. దేవుని యొక్క లైట్లో వెలిగి నీ కుటుంబానికి లైట్గా ఉండి, నీ ఫ్రెండ్స్, నీ యొక్క యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతులంతటా కూడా సాక్షిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? అయితే లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచుటకు ఇష్టపడుతున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నారు. సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వింటాడు. ఆ చెప్పిన మాట ఏంటంటే, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ప్రకటన గ్రంథం 19:9. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. కనుక ప్రియమైన వారలారా, ప్రభువు ఈ లోకంలో కేవలం మనం తినడానికి, త్రాగడానికి, సుఖాన్ని అనుభవించడానికి మాత్రమే మనల్ని పిలవలేదు. ఈ అమూల్యమైన రక్షణ, మనకిచ్చిన విమోచన కేవలం ఈ లోకంలో బ్రతకడానికి కాదు, నిత్య జీవము, కన్నీరు, వేదన, రోదన లేని తండ్రితో కూడా మనం ఉండడానికి ఈ రక్షణ ఇచ్చారు. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపడి వాక్యము ద్వారా ఆయన వెలుగులో నడిచి ఆ యొక్క గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో పాల్పంచుకోవడానికి సిద్ధంగా ఉంటే దేవుని దగ్గర ఒక్క నిమిషం కన్నులు మూసుకొని నన్ను క్షమిస్తాడు. 70 మార్ల వరకు నా సహోదరుని క్షమించమనే దేవుడు ఆయన నా తండ్రి, నా అంతరంగమే తెలిసిన వాడు, నన్ను క్షమిస్తాడు. నన్ను ఎత్తిపట్టి నన్ను అత్తుకునే దేవుడు నా తల్లి, నా తండ్రి, నా స్నేహితుడు, నన్ను విడువడు, ఎడబాయడు. కనుక నా అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. రమ్మ ఫాదర్, నా హృదయంలో నివాసం ఉండు తండ్రి, నేను నీ బిడ్డగా జీవించాలి, నా కుటుంబానికి వెలుగుగా ఉండాలి, నా సంఘానికి అనేకులు ఆకర్షింపబడినట్లుగా, నీ నిత్య రాజ్యంలోనికి మేము వారసులగినట్లుగా ఫాదర్ నన్ను వాడుకోండి ప్రభా. నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభా, నన్ను వాడుకోండి ప్రభా, నన్ను తాకండి ప్రభా. రమ్ము ఫాదర్,
నేను బలహీనుడను ప్రభా, నన్ను బలపరచు తండ్రి. అయ్యా నా యొక్క బలహీనతల్ని క్షమించు ప్రభా. నాయనా నేను నీ వద్దకు వస్తున్నాను. నా అపరాధముల పరిహారములు అన్నిటిని కూడా నీ పరిహరించు ప్రభా. నా దోషముల పరిహరించు ప్రభా. అయ్యా నీ చేతితో నన్ను పట్టుకో, నన్ను చేయి విడవద్దు తండ్రి. నేను తిరిగి నీ వద్దకు చేరేంత వరకు, ఈ లోకంలో బ్రతికినంత కాలం నన్ను చెయ్యి విడవద్దు ప్రభా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయన సంచరించిన భయము లేదు. అంధకార సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా కృపకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా కృపకు నిత్య వెలుగు. థ్యాంక్ యూ ఫాదర్. రాజా నీ పాదములు స్తోత్రములు. మేమే పాటి వారమే తండ్రి మీరు మా మధ్యకు వచ్చుటకు. ప్రభా మేమే పాటి వారమే ప్రభా నీ వాక్కుతో మాతో మాట్లాడుటకు. ప్రభా మేమే పాటి వారమే తండ్రి నీ ఆత్మ ద్వారా మా మధ్య సంచరించుటకు. ఫాదర్ గాడ్ నీ సన్నిధిలో మేము నేల మట్టుకు తగ్గించుకుంటున్నాం. చేరి కూడిన ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నాయన దీప స్తంభం మీద పెట్టిన దీపం వల్లే నా తండ్రి 360 degrees లో నా ప్రభా వెలుగును ప్రసాదించిన తండ్రి వారందరూ కూడా అనేకులు నీ వైపుగా ఆకర్షించేటటువంటి దీప స్తంభంగా మీరు మార్చుచున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నీ నామమును మహింపరుస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరికీ థ్యాంక్ యూ.